హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కామదా ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు కథ అప్లోడ్ చేయడం కొంచెం చాలా లేట్ అయ్యింది, క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఏకాదశి కథ ఇలా ఉంది. ముందుగా గురు ప్రార్థన. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పథలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నిత్యాయ కృపపదాయనే గౌర కథాదామదయ నగర గ్రామతారనే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పథలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య చేస్తారనే నమో మహావదనే కృష్ణ ప్రేమదాతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతిషే నమో బ్రహ్మణదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగత్కితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాం. ఇవి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఈ కథలన్నీ కూడా మనకి పురాణాల నుంచి వచ్చినవి. వీటిని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ధర్మరాజు అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. అది మనం ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి దాని ప్రాముఖ్యత ఎంతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సూత గోస్వామి ఇలా అన్నారు: ఓ ఋషులారా, సర్వోత్కృష్టమైన హరికి, దేవకి మరియు వసుదేవుల కుమారుడైన భగవాన్ శ్రీకృష్ణుడికి నా వినయపూర్వకమైన మరియు గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. అతని దయతో నేను అన్ని రకాల పాపాలను తొలగించే ఉపవాస దినాల్ని వివరించగలను. భక్తుడైన యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు 24 ప్రాథమిక ఏకాదశులను కీర్తించాడు. అది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. గొప్ప జ్ఞానులైన ఋషులు 18 పురాణాల నుండి 24 వృత్తాంతాలను ఎంచుకున్నారు. వారు నిజంగా ఉత్కృష్టులు. యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు: ఓ వాసుదేవ, దయచేసి చైత్రమాసంలో వచ్చే ఏకాదశిని నాకు చెప్పండి, దాని మహిమలు ఏమిటి? శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు: ఓ యుధిష్ఠిరా, నేను ఈ పవిత్ర ఏకాదశి యొక్క పురాతన చరిత్రను వివరిస్తున్నాను. దయచేసి నా మాటను శ్రద్ధగా వినండి. ఇది ఒకసారి దిలీపరాజుకు సంబంధించిన చరిత్ర. దిలీపరాజు యొక్క తాత అయిన వశిష్ఠుడిని అడిగాడు: ఓ జ్ఞాని బ్రాహ్మణ, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నేను వినాలనుకుంటున్నాను, దయచేసి నాకు వర్ణించండి. వశిష్ఠమని: ఓ రాజా, నీ విచారణ మహిమ, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో సంతోషంగా నేను మీకు చెప్తాను. చైత్రమాసంలో వచ్చే పచ్చని రోజుల్లో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు. అడవి మంటలు ఎండిన కట్టెలు సరఫరాను వినియోగిస్తున్నట్లుగా అది ఎలా ఈ కట్టెలను ఎలా దహనం చేస్తుందో, అది ఈ ఏకాదశి కూడా అలాగే సర్వపాపాలను దహిస్తుంది. ఇది చాలా శుద్ధి చేస్తుంది మరియు దాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తికి ఇది అత్యధిక యోగ్యతను ప్రసాదిస్తుంది. ఓ రాజా, ఇప్పుడు వినడం ద్వారా ఒకరి పాపాలన్నింటినీ తొలగించేటంత పుణ్యం కలిగిన పురాతన చరిత్రను వినండి. ఈ కథ వింటే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ చెప్తున్నారు. ఒకప్పుడు చాలా కాలం క్రితం రత్నపుర అనే నగర రాజ్యం ఉంది. అది బంగారం మరియు ఆభరణాలతో అలంకరించబడి పదునైన కూరలు గల పాములు మత్తును ఆనందించేది. అది చాలామంది గంధర్వులు, కిన్నరులు మరియు అప్సరసలు పౌరుల్లో ఉన్న అత్యంతమైన సుందరమైన రాజ్యానికి రాజు పొండరీకరాజు. గంధర్వుల్లో ఈయన పేరు గంధర్వుల్లో ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చే గంధర్వుల్లో లలిత మరియు అతని భార్య, ఈయన పేరు లలిత్, అతని భార్య పేరు లలిత. ముఖ్యంగా మనోహరమైన నర్తకి ఆవిడ. ఈ ఇద్దరు ఒకరినొకరు తీవ్రంగా ఆకర్షించుకున్నారు మరియు వారి ఇల్లు గొప్ప సంపదతో నిండి ఉంది. ఈ లలిత తను ఎంతో ప్రేమించేది. అలాగే లలిత్ కూడా తన హృదయంలో ఆమె గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి పొండరీకరాజు ఆస్థానంలో చాలామంది గంధర్వులు నృత్యం చేస్తున్నారు. మరియు లలిత్ తన భార్య లేకుండా ఒంటరిగా రావాల్సి వచ్చింది. అంచేత అతను పాడుతున్నప్పుడు ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఈ పరధ్యానంతో అతను ఆ పాట సరిగ్గా పాడలేకపోయాడు. ఈ పాట ముగింపు సరిగ్గా పాడకపోయేటప్పటికీ రాజు ఆస్థానంలో ఉండేవాళ్ళు ఇతనంటే అసూయపడే ఒకతను ఈయన రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఏంటి, ఈయన మన రాజు మిమ్మల్ని కాకుండా ఆయన తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు, అందుకే పాట సరిగ్గా పాడలేదు అని ఫిర్యాదు చేశాడు.
అది విన రాజుకి కోపం వచ్చింది. అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. అకస్మాత్తుగా ఆయన ఇలా అరుస్తున్నాడు, అయ్యో మూర్ఖుడా, మీరు మీ ఆస్థాన విధులు నిర్వహిస్తున్నప్పుడు మీ రాజు గురించి భక్తితో ఆలోచించకుండా ఒక స్త్రీ గురించి కామంతో ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు నరమాంసభక్షకుడిగా మారమని శపిస్తున్నాను. ఇలా అనగానే ఆయన ఆ లలిత అనే అతను ఆయన గంధర్వుడు. ఈ శాపం వల్ల నరమాంసభక్షకుడిగా మారిపోయాడు. ఆయన రూపం చూస్తేనే అందరికీ భయభ్రాంతులు కలుగుతున్నాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు, అతని నోరు పెద్ద గుహలాగా ఉంది. అతని కళ్ళు సూర్యచంద్రులే అద్భుతంగా ఉన్నాయి, అలాగ అంత వెలుగుతూ ఉన్నాయి. అతని నాసికారంధ్రాలు భూమిలో అపారమైన గుంటలు పోలి ఉన్నాయి. అతని మెడ నిజమైన పర్వతం అంత ఉంది. అతని తింటి 4 మైళ్ళ వెడల్పు, మరియు అతని భారీ శరీరం పూర్తిగా 64 మైళ్ళ ఎత్తులో ఉంది. ఈ విధంగా ఈ గంధర్వ గాయకుడు ఈ తన రాజుగారికి అక్కడ సరిగ్గా వినయంగా ఉండలేకపోవడం వల్ల ఈ శాపానికి గురి కావాల్సి వచ్చింది. ఇతని భార్య లలిత ఈ భయంకరమైన నరభక్షకుడిగా మారిపోయిన తన భర్త పడుతున్న కష్టాలను చూసి దుఃఖానికి లోనైంది. నా భర్త ఇప్పుడు రాజుల శాపం యొక్క ప్రభావం అనిపిస్తున్నాడు, నా పరిస్థితి ఏమిటి, నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ లలిత పగలనక రాత్రనక దుఃఖించింది. ఎంత గంధర్వుడు భార్య అయితే మాత్రం భర్త ఎప్పుడైతే రాక్షసుడిగా మారిపోయాడో ఆమె తన ఆ భోగభాగ్యాలన్నీ వదిలేసి తన భర్త ఎక్కడైతే అడవుల్లోకి వెళ్ళిపోయాడో అతనితో పాటు తాను కూడా అడవుల్లోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె తన రాష్ట్రులైన భర్తతో దట్టమైన అడవిలో ప్రతి చోట సంచరించవలసి వచ్చింది. ఈ పూర్తిగా ఈయన బ్రహ్మరాక్షుడిగా మారిపోయాడు కాబట్టి తను ఎవరు ఏమిటి అన్న ఆలోచన అతనికి లేకుండా పాప పనులో నిమగ్నించిపోయాడు. ఎక్కడెక్కడ తిరగకూడదు అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉంది ఆ గంధర్వుడు నరభాంసభక్షకుడు. ఆ ప్రవర్తనతో ఆయన ఉన్నాడు. తన ప్రియమైన భర్త అతను ఈ భయంకరమైన స్థితిలో బాధపడడం చూసి పూర్తిగా మానసికంగా కుంగిపోయిన లలిత అతను ఎలా వెళ్తే అలా తనతో పాటు వెళ్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంది. అయితే అదృష్టవశాత్తు లలిత ఒకరోజు శృంగి మహర్షిని దర్శించడం జరిగింది. అక్కడ అతను ప్రసిద్ధ వింధ్యాచల కొండ శిఖరంపై కూర్చున్నాడు. అతను సమీపించి ఆమె వెంటనే సన్యాసికి తన గౌరవప్రదమైన నమస్కారాలు చేసింది. ఆమె తన ముందు వంగి నమస్కరించడానికి ఋషి గమనించి, ఓ అత్యంత సుందరి, నువ్వు ఎవరి కూతురివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, దయచేసి నిజం చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఓ మహామహుడా, నేను గొప్ప గంధర్వరాజు విరాధనుడి కుమార్తెను. నా పేరు లలిత. నా భర్త పుండరీకరాజు వల్ల నరభక్షకుడిగా మారిపోయాడు ఆయన శాపం వల్ల. అలాంటి భర్తతో కలిసి నేను అడవులు మైదానాల్లో తిరుగుతున్నాను. నా భర్త యొక్క రూపము, ఆయన చేసే భయంకరమైన పాపకార్యాలు చూస్తూ నాకు చాలా బాధగా ఉంది. కానీ దయచేసి ఓ మహర్షి, నా భర్త తరపున నేనైనా ప్రాయశ్చిత్తం ఎలా చేయవచ్చో, ఈ రూపం నుంచి నేను ఎలా విముక్తురాలను చేయగలను చెప్పండి అని చెప్పేసి అడిగింది. ఋషి ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ కన్య, చైత్రమాసంలోని శుక్లపక్ష రోజుల్లో కామద అనే ఏకాదశి వస్తుంది. ఇది త్వరలో రాబోతోంది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని నియమ నిబంధనల ప్రకారం ఆచరించి మీరు ఈ విధంగా సంపాదించిన పుణ్యాన్ని మీ భర్తకి ఇస్తే అతను ఒక్కసారిగా శాప విముక్తుడు అవుతాడు. మహర్షి చెప్పిన ఈ మాటలు విని లలిత చాలా సంతోషించింది. శృంగి మహర్షి సూచనల మేరకు లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి ద్వాదశి నాడు వాసుదేవుని ముందు ప్రత్యక్షమై, నేను కామదా ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటించాను. నేను ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపాదించిన పుణ్యంతో నా భర్తను నరమాంసభక్షకుడిగా మార్చిన శాపం నుండి విముక్తి చేయండి. ఈ విధంగా నేను పొందిన పుణ్యం అతని దుఃఖం నుండి విముక్తి చేస్తుంది అని అడిగింది. లలిత మాట్లాడడం ముగించగానే ప్రక్కనే నిలిచిన భర్తకి ఒక్కసారిగా శాపం నుంచి విముక్తి కలిగింది. అతను వెంటనే తన అసలు రూపాన్ని గంధర్వుడైన లలిత్గా తిరిగి పొందాడు. అనేక అందమైన ఆభరణాలతో అలంకరించబడిన అందమైన స్వర్గపు గాయకుడు. ఇప్పుడు మళ్ళీ పూర్వంలాగే ఆయన స్వర్గంలో పాటలు పాడే గాయకుడిగా ఆయన మారిపోయాడు. ఇప్పుడు అతని భార్య లలితతో అతను మునుపటి కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలిగాడు. కామదా ఏకాదశి యొక్క శక్తి మరియు మహిమతో ఇదంతా జరిగింది. ఎట్టకేలకు గంధర్వ దంపతుల దివ్యమైన విమానానికి స్వర్గానికి చేరుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా కొనసాగించాడు. ఓ యుధిష్ఠిరా, ఉత్తమ రాజులారా, ఈ అద్భుత వృత్తాంతాన్ని వినే ఎవరైనా ఖచ్చితంగా తన శక్తి మేరకు పవిత్రమైన కామదా ఏకాదశిని ఆచరించాలి. అటువంటి గొప్ప పుణ్యాన్ని
అది విశ్వాసపాత్రుడైన భక్తునికి ప్రసాదిస్తుంది. అందుచేత సమస్త మానవాళి ప్రయోజనం కోసం నేను దాని మహిమలు మీకు వివరించాను. కామదా ఏకాదశి కంటే మంచి ఏకాదశి లేదు. ఇది బ్రాహ్మణుడిని చంపిన పాపాన్ని కూడా నిర్మూలించగలదు. రాక్షస శాపాలను కూడా నిర్మూలిస్తుంది. చైతన్యాన్ని శుభ్రపరుస్తుంది. 3 లోకాల్లోనూ కదిలే మరియు స్థిరమైన జీవుల మధ్య ఇలాంటి మంచి రోజు మరొకటి లేదు అని శ్రీకృష్ణ పరమాత్మకి స్వయంగా యుధిష్ఠిర మహారాజుకు చెప్పడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పట్లాగే ఏకాదశి పాట కూడా అందిస్తున్నాను. ఇది శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు రాసిన గీతం. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, భగత సేవా పరమ సిద్ధి ప్రేమలతికారమూల. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, మాధవతిది భక్తి జనని జతనే పాలన కోరి. కృష్ణ బసతి బసతి బోలి పరమాదరి బోరి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, గౌరమారాజే సబస్థానే కొరలు భ్రమణ రంగే. శేషబస్థాన హేరి పోమి ప్రణయ భగత సంగే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, మృదంగ బాజా సునితే మన అవసర సదా జాచే. గౌర విహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, जुगलमूर्ति देखिय मोरा परम आनंद होय. प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जया. शुद्ध भगत चरण रेणु भजन अनुकूला, जे दिन गृहे भजन देखी गृहते को लोक भाय. चरण सीधो देखिय गंगा सुकन सीमा पाय. शुद्ध भगत चरण रेणु भजन अनुकूला, तुलसी देखी जुड़य प्राण माधव तो शनि जानी. गौर प्रिया साक सेवने जीवन साधक मानी. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल, भगति विनोद कृष्ण भजने अनुकूल पाय जाह. प्रति दिवसे परम सुखे शिखर कोरयताः. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल, भगत सेवा परम सिद्धि प्रेमलधिकार मूल. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल, भगत सेवा परम सिद्धि प्रेमलधिकार मूल. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल. हरे कृष्णा. थैंक यू ऑल.